జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు నేర్పుతూ అజ్ఞానమనే చీకటిని ప్రాళద్రోలి జ్ఞానమనే వెలుతురును ప్రసాదిస్తూ భవిష్యత్తులో లక్ష్యాలను సాధించడానికి మార్గదర్శకాలను బోధిస్తున్నటువంటి ప్రతి గురువులందరికీ నా యొక్క నమస్సులు తెలియజేస్తూ, బెర్ట్రాండ్ రస్సెల్ అంటారు, జీవితంలో ఒక్కసారైనా ఒక గొప్ప అధ్యాపకుడి చేతిలో పడితే ఆ వ్యక్తి గొప్ప నాగరికుడిగా మారే అవకాశం ఉందంటారు. ఈ విషయాన్ని బహుశా పురాణాల్లో హిరణ్యకశిపుడు కూడా గ్రహించినట్లుంది. అందుకే చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత గలుగున్ చదువగ వలీను జనులకు చదివించది నారీలోద్ద చదువుము తండ్రి అంటారు కుమారుడైన ప్రహ్లాదునితో. అంత రాక్షసుడిగా పేరొందినటువంటి హిరణ్యకశిపుడే ఆ గురువుల యొక్క గొప్పదనం గ్రహించాడు. ఆకాశం ఎత్తులో ఉన్నటువంటి గురు శబ్దం భూలోకంలో పడి అటుపై చిత్రసీమలో స్వైర విహారం చేస్తూ అక్కడ కూడా అవమానాలకు వెక్రింతలకు గురై ఎక్కడ తలదాల్చుకోవాలి తెలియక పాతాళంలో పడిపోయినటువంటి రోజుల్లో గురు శబ్దం ఎవరైనా పలుకుతూ ఉంటే వెక్రింతగా వినిపిస్తుంది అని పులికింటి మాటలకు ఈనాటి కాలంలో అందరికీ ఆలోచనీయ అంశం. మహాభారతం ఉపాఖ్యానంలో పేర్కొన్నటువంటి అరుణి పాత్ర ఏదైతే ఉందో, గురువుగారి ఆజ్ఞ మేరకి పొలంలో నుంచి నీరు పోకుండా పగలు రాత్రి పొలానికి అడ్డంగా తానే గట్టే పడుకున్న అరుణి కాలం నాటికి ఈనాటి గురు శిష్య సంబంధాలలో వచ్చినటువంటి విపరీతమైన మార్పులకు పులికింటి మాటలే ఉదాహరణ. జీతం పుచ్చుకోవడం వల్ల ఉపాధ్యాయులు సేవకులవుతున్నారు, వేతనం ఇస్తుండడంతో విద్యార్థులు ప్రభువులవుతున్నారు అని అన్న కందుకూరి యొక్క మాటలు ఈ కాలం విద్యార్థులు, గురువులు, తల్లిదండ్రులందరినీ ఆత్మావలోకనం చేసుకోవడానికి ప్రేరేపించేవి. సాధారణ గురువులు సమాచారాన్ని ఇస్తారు, మధ్యస్థ గురువులు జ్ఞానాన్ని ఇస్తారు, గొప్ప గురువులు స్ఫూర్తిని ఇస్తారు. చదువుతున్నటువంటి సమయంలో మా గురువులు నేర్పించినటువంటి మార్గదర్శకాలతో పాటు విలువలు ఏవైతే ఉన్నాయో అవి జీవించడానికి ఏం చేయాలో కాక ఎలా జీవించాలో కూడా నేర్పడం జరిగింది. ఒక గురువారు చెప్పినటువంటి ఒక కథ ఇప్పటికీ గుర్తుంది. ఏంటంటే, ఒక తాత పిల్లలకి కబుర్లు చెబుతున్నాడు. గొప్పవాళ్ళు ఎలా అవుతారు అని అడిగారు పిల్లలు. దానికి ఆ తాత, ప్రతి మనిషిలోనూ 2 జట్లు ఉంటాయి, నాలోను మీలోను కూడా ఉన్నాయి. ఆ 2 జట్లు ఎప్పుడు పరస్పరం పోటీ పడతాయి. ఒక జట్టులో భయం, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, గర్వం, అహంకారం, ఆత్మన్యత ఉన్నాయి. రెండవ జట్టులో ఆనందం, శాంతి, ప్రేమ, అనుకవ, దయ, క్షమ, సత్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. మరి ఏ జట్టు గెలుస్తుంది అని ఉత్కంఠతో అడిగినటువంటి ఆ పిల్లలకి సమాధానంగా ఆ గురువుగారు ఏం చెప్తారంటే, మీరు దేన్ని ప్రోత్సహిస్తే అది గెలుస్తుంది. గొప్పవారైనటువంటి ఎందరో ఉన్నారు, గొప్పవారైన వాళ్ళంతా కూడా ఆ రెండో జట్టును ప్రోత్సహించిన వారే. రెండో జట్టును గింట ప్రోత్సహించినట్లయితే మీరు కూడా విజయాన్ని సాధించవచ్చు అని చెప్పడం జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు, యద్య దాచరతి శ్రేష్ఠ తత్తదేవతరో జనః సయత్ ప్రమాణం కృతే లోకస్తదనువర్తతే. ఉత్తమమైనటువంటి గురువులు ఏది ఆచరిస్తే అదే ఇతరులు ఆచరిస్తారు. వారు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తే లోకమంతా దాన్నే స్వీకరిస్తుంది. ఒక పిల్లవాడి జీవితం తెల్ల కాగితం లాంటిది. అతను జీవితంలో బోధించే ప్రతి గురువు ఏదో ఒకటి రాస్తారు. ఆ రాసేటటువంటి విషయం ఆ గురువు యొక్క ఔన్నత్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకో ఉదాహరణ ఏంటంటే, లేత వయసులో రాక్షస సంహారం కోసం రామలక్ష్మణుల్ని తనతో పంపమన్నటువంటి విశ్వామిత్రుని యొక్క విజ్ఞప్తిని అంగీకరించలేకపోయినటువంటి దశరథునితో వశిష్ఠ మహాముని విశ్వామిత్రుని వంటి గురువు లభించడం ఎంతో అదృష్టమని చెబుతూ, ఏష విగ్రహవాన్ ధర్మః ఏష వీరవతాంబరః ఏష విద్యాధికో లోకే తపసా
పరాయణం అని అంటారు. ఈయన విగ్రహమే ధర్మానికి ప్రతిరూపం. వీరత్వంలో ఈయనకు సాటి ఎవరు లేరు. మేధస్సులో లోకంలో అందరిని మించినవాడు. ఋషుల్లో బ్రహ్మర్షి అని దశరథునికి ఆ యొక్క గురువు గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని గురించి చెబుతాడు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. అలాంటి గొప్ప గురువు శ్రీరామచంద్రునికి లభించాడు కాబట్టి శ్రీరామచంద్రుడు రఘుకులాన్వయరత్నదీపం అయ్యాడు. అలాంటి గురువులను స్మరిస్తూ ఆచార్య దేవోభవ.